హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో దోశ. నేను నైటు ఈ దోశ పిండి అయితే నేను రుబ్బుకొని పెట్టుకున్నాను. మిక్సీలో వాటిల్నే ఉంచేసిన, ఎందుకంటే కొంచెమే కదా అని ఒక్కదాన్నే కాబట్టి కొంచెమే రుబ్బిన. మళ్ళీ ఇంకో దాంట్లో ఏం పోయాలంటట్టుగా ఇలానే ఉంచేసిన అన్నమాట. చూడండి, మళ్ళీ డికాషన్ అవుతుంది. డికాషన్ తాగుతాను నేనైతే డైలీ. అయితే పొద్దునైతే కొంచెం మనకు మైండ్ అనేది ఫ్రెష్ ఉంటుంది అన్నమాట. స్నానానికి నీళ్ళు తాగుతున్నాయి. డికాషము తాగడం వల్ల చాలా మంచిదండి. మనకైతే మైండ్ ఫ్రెష్ అవుతుంది, కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకనే డైలీ పొద్దునైతే డికాషన్ తాగే అలవాటు అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ డికాషన్ తాగేసి బేసన్లో బోళ్ళు ఉన్నాయండి. బోళ్ళు అయితే నేను నైట్ తోమలేను, చాలా బద్ధకం అవుతుందండి. ఒక్క మనుషులు ఉంటే, ఒక్కరు ఉన్నారనుకో చాలా అన్నిటికీ బద్ధకమే. మళ్ళీ అందులోటి దేశం వెళ్ళి వచ్చిన కాంచి పని పోయింది. ఇప్పుడు నెల రోజుల నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. అందుకనే ఇప్పుడు అన్ని టెన్షన్లు ఒక్కసారి మొదలైనాయండి. దేశంలో జాగ తీసుకుని చెప్పిన కదా, ఇక్కడ ఇల్లు అమ్మేసి దేశంలో జాగ తీసుకుంటా అనుకున్నా, కానీ దేశంలో జాగ తీసుకోవడం జరిగింది, కానీ ఇక్కడ ఆ ఇల్లు అమ్ముడు పోతలేదు. సొమ్ము కుదబెట్టి డబ్బులు తీసుకురావడం జరిగింది. మళ్ళీ మా చెల్లి దగ్గర అప్పు తీసుకురావడం జరిగింది. ఆడమిత్తి కట్టాలి, ఈడమిత్తి కట్టాలి, పని లేదు, ఇంట్లో ఖర్చులు, మళ్ళీ 3,000 చిట్టి ఉన్నది, చిట్టి కట్టుడు, ఇవన్నీ మైండ్లో మస్తు టెన్షన్ అవుతుంది. మళ్ళీ మా బిల్డింగ్లో ఎట్లా అంటే ఒకరింటికి ఒకరు పోరు, ఎవరింట్లో వాళ్ళు. ఉన్న ఎంత కొంతమంది అయినా కూడా ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. పొద్దున్నే అయితే పనులకు వెళ్తారు. ఇప్పుడు పని అంతా చల్లగా ఉందండి. అంతా పని ఎక్కడ దొరకడం లేదు. ఆ టెన్షన్, ఇన్ని టెన్షన్ ఆడదానికి నెత్తిలో పెట్టుకొని ఉంటే అది ఎంత ఘోరం చెప్పండి. ఆలోచిస్తా అంటే మెడనరాలు గుంజుతేనే అండి. ఆడదానికి టెన్షన్లు అంటారు, కానీ టెన్షన్లు ఉండక తప్పయండి. ఇన్ని టెన్షన్లు ఉన్నా కూడా మేము ఆడవాళ్ళం ఏం తాగుతాం తెలుసా? మీ లెక్క మగవాళ్ళ లెక్క ఇంత క్వార్టర్ తాగం, ఈ డికాషన్ తాగుతాం. మాకు ఈ డికాషన్ తాగడం వల్ల ఉన్న టెన్షన్లన్నీ పోతాయి. చిన్న చిన్న విషయాలకు మగవాళ్ళు సారా తాగడం, బ్రాండ్ తాగడం చేస్తారు, సంసారం బర్బాద్ చేసుకుంటారు. ఆడదాని జీవితం ఖరాబ్ చేస్తారు, పిల్లల జీవితం ఖరాబ్ చేస్తారు. కానీ మేమైతే ఈ డికాషన్ చాయ్ మాకు ఎనర్జీ ఇస్తుంది, టెన్షన్లన్నీ పోగొడుతుంది. మీలాగా కాదు, క్వార్టర్ తాగి మంచిగా కడుపుండా క్వార్టర్ తాగి ఇంట్లో వండుకోం. ఎన్ని టెన్షన్లు అయినా కూడా మేము భరిస్తాం, ఎన్ని టెన్షన్లు అయినా మేము సహిస్తాం. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని మేము ఆలోచిస్తాం. దానికి తోడు ఈ డికాషన్ తాగడం వల్ల మాకు మైండ్ ఫ్రెష్ అవుతుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, ఎనర్జీని ఇస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఇది నిజమా అబద్ధమా? ఆడవాళ్ళు ఈ వీడియో కనుక చూసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ మరి.